కంగ్రాచులేషన్ టీమ్ ఇండియా. థ్యాంక్స్ టు దీప్తి శర్మ అండ్ షఫాలి వర్మ. వీళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ చేసి 52 ఏళ్ల తర్వాత 2 నవంబర్ ముంబైలో జరిగిన 13వ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా సౌత్ ఆఫ్రికాని 52 రన్స్ తేడాతో గెలిచింది. 52 సంవత్సరం తర్వాత 52 రన్స్తో గెలిచింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. 140 కోట్ల జనాభా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఇది. ఫస్ట్ టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఇండియాని బ్యాటింగ్ చేయమనింది. 104 రన్కి ఫస్ట్ వికెట్తో గ్రేట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇండియా. టోటల్ 50 ఓవర్కు 298 రన్స్ స్కోర్ చేసింది టీమిండియా. షఫాలి వర్మ 87 రన్ను, దీప్తి శర్మ 58 రన్. గ్రేట్ ఇన్నింగ్స్. వీళ్ళ కాంబినేషన్ బ్యాటింగ్లో మాత్రం కాదు, బౌలింగ్లో కూడా. షఫాలి వర్మ 2 వికెట్, దీప్తి శర్మ 5 వికెట్. సౌత్ ఆఫ్రికా 246కి ఆల్అవుట్ అయ్యింది. రీసెంట్గా జరిగిన ఏషియా కప్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఎలా కాంట్రిబ్యూట్ చేశారో విన్నింగ్ కప్కి, దీప్తి శర్మ, షఫాలి వర్మ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేశారు టీమిండియా ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నింగ్కి. శర్మ అండ్ వర్మ కాంబినేషన్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టీమ్ ఇండియా. ఇలాంటి కప్పు ఎన్నో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 140 కోట్ల జనాభా తరపున.